ఉత్తరప్రదేశ్ బరేలీలో ఒక విషాదం నెలకొంది. సిల్వర్ జూబ్లీ యానివర్సరీ నిర్వహిస్తున్నారు. తన భార్యతో పాటుగా చాలా ఎంజాయ్గా ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తున్నాడు భర్త. అంతలోనే కుప్పకూలిపోయాడు స్టేజ్ పైన. భార్యతో డాన్స్ చేస్తూ స్టేజ్ మీదే భర్త కుప్పకూలిపోవడంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాదం నెలకొంది. వసీం సర్వత్ 25వ వివాహ వార్షికోత్సవ భర్తతో డాన్స్ చేస్తూ మృతి చెందాడు. ఇక బరేలీలో మంచి షూ వ్యాపారిగా పేరు తెచ్చుకున్న వసీం సర్వత్ హాస్పిటల్కు తరలించేలోగా మరణించాడు. అయితే నిన్న మేడ్చల్ జిల్లాలో కూడా క్రికెట్ గ్రౌండ్లోనే ఒక యువకుడు కుప్పకూలిపోయాడు. ఇక్కడ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుగుతున్నాయి. 25వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా అక్కడ బాక్స్లో కనబడుతున్న వ్యక్తి వసీం. సో ఆయన అలా నృత్యం చేశాడు కాసేపుగా తన భార్యతో కలిసి ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తూ. అంతలోనే ఒక్కసారిగా స్టేజ్ పైన చూడండి, ఒక్కసారిగా ఆయన అలా కుప్పకూలిపోవడం అందరూ చూస్తుండగానే అప్పటికి పాటలు వస్తూ ఉన్నాయి. అలా వైబ్ ఎంజాయ్ చేస్తున్నారు. వేదిక పైన మరికొంతమంది కూడా ఉన్నారు అలా డాన్స్ చేస్తూ. ఒకసారి విజువల్స్ ఫస్ట్ నుంచి ప్లే చేయండి. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ బాక్స్లో కనబడుతుంది కదా, తన భార్యతో కలిసి అలా నృత్యం చేస్తూ ఉన్నాడు. మంచి షూ వ్యాపారిగా వసీం సర్వత్ పేరొందినట్టు తెలుస్తోంది ఆ ప్రాంతం మొత్తం కూడా. సో ఆయన ఇలా 25వ వార్షికోత్సవ సందర్భంగా అలా భార్యతో పాటుగా అలా కాసేపు నృత్యం చేశాడు, అలా డాన్స్ చేసి. చూడండి ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేశాడు అనేది. తన వైబ్ని, ఆ ఎంజాయ్ని, ఆ హ్యాపీనెస్ని కనబడుతోంది ఆ డ్యాన్స్లో కూడా. తన భార్యతో పాటు డ్యాన్స్ చేసి ఒక్కసారిగా అలా కుప్పకూలిపోయాడు. ఎగ్జాక్ట్గా సమయం 21:04 అంటే సుమారుగా 9 గంటల 24 నిమిషాల సమయంలో అలా వేదిక పైన కుప్పకూలిపోవడం. ఇక్కడ డైరెక్ట్గా ఫోటో కనిపిస్తుంది కదా మీకు, చూడండి ఆ ఫోటోలో కనిపించే వ్యక్తే అలా కుప్పకూలిపోయాడు. అయితే ఈ విషయంగా ఒక చెప్పదలుచుకుంది ఏంటంటే, పెద్ద ఎత్తున చిన్నారులైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ఈ రకంగా ఉన్న పలంగా నిలుచున్న చోటే అక్కడే కుప్పకూలిపోవడం, హార్ట్ అటాక్ అంటూ పెద్ద ఎత్తున అందరినీ కూడా ఆందోళన కలిగించడం ఎక్కడ చూసినా ఇది సర్వసాధారణంగా అయిపోయింది. అన్నిటికీ కారణం అనేక రకాలుగా ఉండొచ్చు. అయితే కొంతమంది దీనికి కరోనా వ్యాక్సినే కారణం అంటున్నారు, మరికొంతమంది ఇంకో రకరకాల కారణాలు చెప్తున్నారు. ఫస్ట్గా మీ హెల్త్పై మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. అంటే చాలాగా మనం ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, చాలా కూర్చొని చేసేటువంటి ఉద్యోగాల్లో కనీసం మనం రోజంతా పనిచేసిన ఒక చెమట చుక్క కూడా రాలేదు ఒంట్లో నుంచి. అలాంటప్పుడు మన ఒంట్లో డెఫినెట్గా రెసిస్టెన్స్ పవర్ అని కానివ్వండి, లేదంటే మన దగ్గర యాక్టివ్నెస్ కానివ్వండి అన్నీ కూడా కోల్పోతూ ఉంటాం. సో కొంత మీ ఆరోగ్యం పైన దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉంది, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా. సో ఒకసారి నీకు నేను మేడ్చల్లో నిన్న జరిగినట్టు ఘటనకు సంబంధించిన దృశ్యాలు కూడా చూపిస్తాను. నేను ఒకసారి అది సిఎంఆర్ కాలేజీలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఒక విద్యార్థి అలా చూడండి, ఆ సర్కిల్లో కనబడుతున్న విద్యార్థి చాలా ఎగ్జైటింగ్గా క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. అలా చాలాసేపాటుగా క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా నిలుచున్న చోటే అలా పిలుస్తూ కుప్పకూలిపాడు. చూడండి, చాలా కామన్గా కనిపించాడు. ఇప్పటివరకు చాలా కామన్గా కనిపించాడు. ఆడుతూ అలా బ్యాట్స్మెన్ బాల్ని కొట్టగానే బాల్ పట్టుకుని పరిగెత్తాడు, అటు ఇటుగా చూశాడు. అలా చేస్తూనే ఒక్కసారిగా అదే గ్రౌండ్లో కుప్పకూలిపోవడం అందరినీ ఆశ్చర్యకు గురి చేసేది. వెంటనే హాస్పిటల్ తరలించేలోగానే ఆ విద్యార్థి అప్పటికప్పుడు మృతి చెందాడు. ఇందాక మీరు విజువల్స్లో కనుక చూస్తే పక్కన పెట్టి చూపిస్తాను మీకు ఒకసారి విజువల్స్లో. ఆ ఉత్తరప్రదేశ్ ఘటనలో బహుశా ఆయన ఆ ఫోటోలో చూస్తుంటే వయసు రీత్యా 50 ఏళ్ళ పైబడి ఉండుంటాడు బహుశా. సో 50 ఏళ్ళ పైబడి ఉన్నటువంటి ఆ వ్యక్తికి కొంత అనారోగ్య బారిన పడ్డాడు, లేదంటే ఇంకేదైనా కూడా కొంత మనం నిజంగా అయి ఉంటొచ్చేమో అని అనుమానం వ్యక్తం చేయవచ్చు. కానీ ఇక్కడ ఈ యువకుడికి ఏమైంది? కనీసం ఇంకా పట్టమని 25 ఏళ్ళు రాలేదు ఇంకా. ఆ యువకుడు అలా గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు. అంటే నేను చెప్తుంది ఒకటే, సో మీరు కొంత మీ ఆరోగ్యం పైన జాగ్రత్తలు తీసుకోవాలి. హెవీగా మనం ఒకరోజే కొవ్వు కరిగించాలి, ఒళ్ళు కరిగించాలని చెప్పి వేగంగా ఒకరోజే మొత్తం ఉన్నదంతా అయిపోవాలన్నట్టుగా చాలా వేగంగా పరుగులు తీయడం, ఒకరోజు హెవీగా ఎక్సర్సైజెస్ చేయడం లాంటిది కానివ్వండి, చాలా రోజులు రెస్ట్ మోడ్లో ఉండి బాడీ మొత్తం లేజీగా ఉండిపోయి ఒకేసారి సడన్గా మనం గేమ్స్ ఆడినా ఏం జరిగినా కూడా ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. దీనికి కారణాలుగా అనేక కారణాలు చెప్పొచ్చు. కానీ ఒకసారి మీ పైన మీరు దృష్టి సారించి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 25 ఏళ్ల వార్షికోత్సవంలో ఒక వ్యక్తి ఆ రకంగా వేదిక పైన తన భార్యతో డ్యాన్స్ చేస్తూ అలా కుప్పకూలిపోవడం. మరో వీడియోలో కనీసం 25 ఏళ్ళు రాని ఒక యువకుడు క్రికెట్ ఆడుతూ గ్రౌండ్లోనే ప్రాణాలు కోల్పోవడం, కుప్పకూలిపోవడం. ఇక్కడ కారణం వయసు కాదు. ఇక్కడ వయసు రీత్యా మనం చెప్పలేం, వయసు వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు మనం చెప్పలేం. అప్పటివరకు యాక్టివ్గానే ఉన్నారు, చాలా యాక్టివ్గా. మీరు చూడండి ఇక్కడ దృశ్యాల్లో, అప్పటివరకు ఇక్కడ కుప్పకూలిపోయిన ఇద్దరు కూడా యాక్టివ్గానే ఉన్నారు, చాలా కామన్గా కనిపించారు, నార్మల్గా ఉన్నారు. ఎవరు కూడా కనీసం వారిని అనారోగ్య బారిన పడ్డారా అనే విషయం కూడా గమనించలేదు. కనీసం వారికి కూడా తెలియదు ఒక రకంగా. కానీ అంతలోనే కుప్పకూలిపోవడం అంటే దీని కారణం అప్పటి వరకు రెస్ట్ మూడ్లో ఉన్న బాడీని ఒకేసారిగా బాడీ పైన ఫుల్గా హెవీగా
అక్కడ ఆ వ్యక్తి డ్యాన్స్ చేయడం కానివ్వండి కొంత ఒత్తిడికి లోనయ్యాడు. ఇటువైపు ఆ యువకుడు కూడా చాలా రోజుల పాటుగా బహుశా ఆయన ఇటువంటి విధంగా స్ట్రెస్కి లోనై ఉండకపోవచ్చు. సడన్గా క్రికెట్ ఆడిపోయి ఆ ఉత్సాహం, ఎగ్జైట్మెంట్, ఆ స్ట్రెస్ తీసుకోవడం అంతా కూడా ఒక్కసారిగా కలగలిపి ఈ రకమైన దారుణ పరిస్థితి కొడిగట్టింది. సో గతంలో మనం అనేక సార్లు చూసాం, చాలా మంది కూడా ఇదే బారిన పడ్డారు. చాలా సెలబ్రిటీస్ కూడా జిమ్లో వర్కౌట్ చేస్తూ తన ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించినటువంటి విధంగా చాలా అంటే హీరో పునీత్ రాజ్ కుమార్ ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ మనం చూసాం జిమ్లో వర్కౌట్ చేస్తూ అలా కుప్పకూలిపోయాడు. అంటే ఆయన ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోలేదని కాదు, కొన్ని సందర్భాల్లో హెవీగా వర్కౌట్స్ కానివ్వండి, హెవీగా బాడీ పైన ఒత్తిడి తీసుకురావడం, హెవీగా మన లిమిట్కి మించి మనం ప్రయత్నం చేయడమే ఇటువంటి దారుణాలకు ఒడిగడుతూ ఉన్నాయి. పునీత్ రాజ్ కుమార్ కానివ్వండి, గతంలో హైదరాబాద్లో కూడా చాలామంది ఈ రకంగా జిమ్ చేస్తూ కుప్పగూలిపోయారు, నడుస్తూ కుప్పగూలిపోయారు. మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటాం. చావు ఏ రూపంలో ఎలా వస్తుందో తెలియదు. ఇటువంటి ఘటనలు కొన్ని ఉదాహరణలు చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా వైరల్గా మారుతూ ఉంటాయి. కూర్చున్న చోట అలా మరణిస్తూ ఉంటారు, నిల్చున్న చోట పడిపోయి అలా కుప్పకూలిపోతూ ఉంటారు, మాట్లాడుతూ ఒకసారిగా ఆ వేదికపై నుంచి పడిపోతూ ఉంటారు. ఇలా అనేక సందర్భాలు. ఒకటి దీనికి కారణం ఏంటంటే ఒత్తిడి, స్ట్రెస్. చాలాసేపాటుగా మనం వర్క్ మూడ్లో ఉండకుండా అంటే కంప్లీట్ రెస్ట్లో ఉండిపోయి బాడీకి మొత్తానికి కూడా రెస్ట్ ఇచ్చేసి సడన్గా ఒక్కసారి బాడీని మొత్తానికి కూడా యాక్టివ్గా చేయాలి, ఒక అథ్లెట్ కావాలనుకుంటే అది సాధ్యం కాదు. ఇన్ఫ్యాక్ట్ అథ్లెట్స్ కూడా తమ సామర్థ్యానికి మించి, తమ లిమిట్కి మించి ఎవరు కూడా ప్రయత్నం చేయరు. సో ఇటువంటి ఘటనలో డెఫినెట్గా వయసు అనేది ఒక కారణం కాదు అన్నట్టు తెలుస్తోంది. సో కొంత మీ ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. మీకు నిజంగా అలాంటిది ఏదైనా అనిపిస్తే, అలాంటి సెన్సేషన్ కనుక ఉంటే ముందుగానే బంధువులు కానీ పక్కన వరకు కానీ చెప్తే వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. 2 ఘటనలో కూడా వాళ్ళిద్దరు కుప్పకూలిపోయి స్పాట్లోనే మరణించడం సంచలనంగా మారింది. సో ఇటువంటి ఘటనలు ఇంకోసారి అంటే మన వరకు రాకుండా ఉండాలి, మన వరకు చేరకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఇటువంటి ఘటనలపైన మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ రకంగా ఫేస్ చేసి ఉంటారా? సో అప్పుడు ఏమనిపించింది, ఎందుకు ఇది జరుగుతుందనే ఆ భావన మీలో ఉన్న, అసలు వీటన్నిటికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.